టు వీకెండ్ ఎక్స్క్లూసివ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మారుతున్న జీవన అలవాట్లతో పాటు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడంతో అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ గమనించిన మహిళ తన పిల్లల కోసం వంటింట్లో కొత్త కొత్త చిట్కాలతో ఓ పౌడర్ని తయారు చేసి పిల్లలకి ఇచ్చేది. అది తీసుకున్న పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా తయారయ్యారు. దీంతో అదే చిట్కాను ప్రజలకు కూడా పంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. వెంటనే హోమ్ ఫుడ్స్ బిజినెస్ ని ప్రారంభించడమే కాకుండా సక్సెస్ కూడా అయ్యారు. ఆ మహిళ విజయగాదేవితో మనము తెలుసుకుందాం రండి. ఇంటి వారంతా ఆరోగ్యంగా ఉండాలి, తన పిల్లలు బలంగా ఎదగాలి అన్న ఆలోచన ఏ తల్లికైనా ఉంటుంది. అలాంటి ప్రేమతోనే కృష్ణా జిల్లా మల్లవల్లికి చెందిన కాజా పద్మావతి ప్రయాణం మొదలైంది. వంటింట్లో ప్రతిరోజు కొత్త కొత్త ఆరోగ్య చిట్కాలు ప్రయోగిస్తూ మొదట కుటుంబానికే పరిమితమైన ఆ ఆరోగ్య రహస్యం తర్వాత గ్రామానికి, రాష్ట్రాలకు చేరింది. నమస్తే, నేను మీ యాలి. కృషి ఉంటే ఏదైనా సాధించగలం అనడానికి నిరసన ఆ మహిళ. తన ఇంట్లో కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంట్లో చిట్కాలతో తయారు చేసిన చిరుధాన్యాల యొక్క ప్రొడక్ట్ నేడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక శ్రీ సూర్య ఫుడ్ కంపెనీ ద్వారా పరిచయం చేస్తున్నారు. నిజంగా ఆవిడ సక్సెస్ జర్నీ ఎలా ఉంది, ఆవిడ ఎటువంటి చిట్కాలు చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ. పిల్లల బరువు సరిగ్గా ఉండాలి, రోగనిరోధక శక్తి పెరగాలి అన్న ధ్యేయంతో రాగి మాల్ట్ సహా అనేక ఆరోగ్యకర దినుసులతో ప్రత్యేక పౌడర్లు తయారు చేయడం ప్రారంభించారు పద్మావతి. ఇవి ఇంట్లో మంచి ఫలితాలు ఇవ్వడంతో అందరికీ అందించాలని సంకల్పించారు. కేవలం 11,000 రూపాయలతో 2005లో సూర్య హోమ్ ఫుడ్స్ను ఆరంభించారు. క్రమంగా ఈ ప్రొడక్ట్స్కు ప్రజాదరణ పెరిగింది. 2018లో పారిశ్రామిక వాడలో పెద్ద పరిశ్రమను నెలకొల్పారు. హోల్సేల్ మార్కెట్లలోంచి ఉత్తమమైన దినుసులు, డ్రై ఫ్రూట్స్ సేకరించి వాటిని మొలకెత్తించి సోలార్ ఆధారిత టెంపరేచర్ కంట్రోల్ డ్రయర్లలో ఎండబెట్టి ప్రత్యేక యంత్రాలతో పౌడర్ చేసి ప్యాక్ చేసి వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే మిల్లెట్స్తో పాటు అన్ని గింజలను మొక్కలు వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత ఎండబెడతామని చెప్పారు. అదే తమ సీక్రెట్ అన్నారు పద్మావతి. బయట వాళ్ళు మామూలుగా రైతు దగ్గర నుంచి తెచ్చుకుని క్లీన్ చేసేసి చేసేస్తారు. మేము అలా కాదు, తెచ్చిన గింజల్ని సిరల్స్ని కానీ మిల్లెట్స్ని కానీ గ్రెయిన్స్ని కానీ ఏ అయినా సరే నానబెడతాం. ఒక 6 to 8 hours నానబెడతాం. నానబెట్టిన వాటిని గాలించేసేసి మొలక కట్టిస్తాం. మొలక వచ్చినట్టు ఏ గింజ ఎంత ఉందో అంతే మొలక రానిస్తాం. వచ్చినట్టు సోలార్ డ్రైయర్స్లో ఎండబెడతాం. సోలార్ డ్రైయర్స్ ఎండినాక దాన్ని ఆ సోలార్ డ్రైయర్స్ అనేది మనం ఎండబెట్టి వచ్చేసినాక మళ్ళీ తిరిగి ఎండే వరకు మేము దాంట్లోకి కూడా వెళ్ళాం. అంత నీట్గా ఉంటాయి, బయట మన ఇంటికన్నా నీట్గా ఉంటాయి. సోలార్ డ్రైయర్స్ అనేవి సన్ డైరెక్ట్గా పడదు. సన్లో మనం ఎండబెట్టడం వల్ల కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ పోగొట్టుకుంటాం. అలా కాకుండా హైజీనిక్గా ఉంటుంది. సన్ రేస్ పడవు డైరెక్ట్గా, అందుకని ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న మన ప్రోడక్ట్ని తాగగలుగుతాము. అది మా ప్రత్యేకత అండి. మొలకలు వచ్చినాక తయారవటమే మా ప్రత్యేకత. శ్రీనివాస బ్రాండ్ తోటి మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ మేజర్ సూపర్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జర్నీ చేస్తామంటే నా పిల్లలే నాకు టార్గెట్ పెట్టుకున్నా. ఫస్ట్ నా పిల్లలకి మంచి గ్రోత్ వచ్చింది, మంచి హెల్తీగా ఉన్నారు, అందరికీ ఎందుకు ఇవ్వకూడదు. నాకు తర్వాత నా పిల్లలు ఎదిగి పిల్లలు పుట్టినాక మా మనవరాలు కూడా అన్నప్రాసనకు నడిచే అంత నా ప్రోడక్ట్లో ఉందని చెప్పి ఇంకా కసి పెరిగింది నాకు. అందరికీ ఇవ్వాల్సిందే. ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ కనపడినా సరే నేను ఊరికైనా పంపిస్తాను, వాడండి, తాగమ్మా, మంచిదమ్మా, చాలా మంచిదమ్మా అని చెప్తాను. కనపడితే ప్రెగ్నెంట్, నిజంగా అది నిజం. ప్రెగ్నెంట్ లేడీ కనపడితే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, ఎదిగే పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్కి కానీ, న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందమ్మా. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలకే డిమాండ్ పెరగడంతో పద్మావతి ఉత్పత్తులకు కొత్త మార్కెట్ లభించింది. ప్రస్తుతం ఆమె చిరుధాన్యాలు, సొంటి, సోయా, డ్రై ఫ్రూట్స్తో కలిపి 15 రకాల ఆరోగ్య పౌడర్లు తయారు చేస్తున్నారు. దేశం నలుమూలలే కాకుండా విదేశాలకు కూడా కొరియర్ చేస్తున్నారు. ఒక 10 మంది ఏమో వస్తారు, డైరెక్ట్గా రోజు వస్తారు. ఒక 10-15 మంది ఇండైరెక్ట్గా తీసుకుంటాను. అంటే వర్క్ స్ట్రెస్ని బట్టి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇంకా కనీసం ఒక 25 మంది దాకా నా దగ్గర ఉపాధి అవుతుంది. దాని చుట్టుపక్కల నా ద్వారా షాపులకి వెళ్ళి షాపుల ద్వారా ఎంతమందో జరుగుతుంది. 2 రాష్ట్రాలు ఫుల్గా ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఉన్నాయి. చిన్న చిన్న షాపుల్లో అయితే తిరిగి నా ఏజ్ని వల్ల నేను ఇవ్వలేకపోతున్నా.
కానీ మేజర్ సూపర్ మార్కెట్లు అన్నిట్లోనూ సూపర్ మార్కెట్లు మాత్రం నాకు హైదరాబాదు, వైజాగ్, కర్నూలు, కడప, విదేశాలు మన ఆస్ట్రేలియాను అమెరికానండి ఎక్కువ. వాళ్ళ కొరియర్ ఇచ్చేస్తాను. విజయవాడ కొరియర్ ఉంది, ఆ కొరియర్ వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు, 10 కేజీలు తక్కువ పెట్టుకోరు. 10 కేజీల బాక్స్ అయితే వాళ్ళు కూడా ఫ్రీగానే అదే తక్కువ కాస్ట్తో తీసుకుంటారు కొరియర్ సర్వీస్ వాళ్ళు కూడా. ఈ లోపు అయితే మాత్రం టూ మచ్ కాస్ట్ పడుతుంది. పద్మావతి మొదలుపెట్టిన కంపెనీలో 4-5 ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. హెల్దీ ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. వారి ఇళ్లలో కూడా ఇలాంటి ఐడియాస్ను వాడుతున్నామన్నారు. ఫస్ట్ వచ్చినామంటే మొలకలు కట్టే గింజలు నానబెట్టుకుంటామండి. సాయంకాలం శుభ్రంగా వాటిని కడిగేసేసి మొలకలు కట్టుకుంటాం. వాటిని నెక్స్ట్ డే వాటి మొలకలను బట్టి సోలార్లో ఎండబెట్టుకొని అవి ఎండిన తర్వాత తీసుకొచ్చి రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ చేసిన వాటిని పౌడర్ చేస్తామండి. వాటిల్లో కూడా ఇంకా ఏమన్నా మంచి ప్రోడక్ట్ ఇది మేడం గారికి తెలిసిన దాన్ని బట్టి, ఆవిడ చదివిన దాన్ని బట్టి ఈ పసుపు మంచిది, ఇది నల్లేరు మంచిది, నల్ల పసుపు మంచిది అని మా తోటలోనే ఇక్కడే మా గ్రౌండ్లోనే వేసుకొని వాటిల్లోనే మేము కలుపు తీసుకుంటూ వాటిలో మేంగానే ఆర్గానిక్గానే మేము తయారు చేస్తున్నాం. తమవి నేచురల్ ప్రొడక్ట్స్ అని పద్మావతి భర్త రవిచంద్ర చెబుతున్నారు. తాము ఎలాంటి అడ్వర్టైజ్ చేయలేదని, వాడిన వారు ఒకరికొకరు చెప్పడంతోనే సక్సెస్ అయినట్లు ఆయన చెప్పారు. యాక్చువల్గా బేసికల్గా నేను ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్స్ లిమిటెడ్లో మెయింటెనెన్స్ ఇంజనీర్గా చేసేవాడిని. ఆ టైంలోనే మా మిస్సెస్ ఏం చేసిందంటే పిల్లల ఆరోగ్యం కోసమని ఇంట్లో రాగులు మొలకెత్తిచ్చి అవి చేసి హైట్ కోసమని హెల్తీగా ఉండడానికి నా అక్క కానీ చేసేది. అలా చేయటం ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంటు ఇంకో రకంగా దాన్ని బయటకు వచ్చింది. ఒక కమర్షియల్ షాప్కి వెళ్తే వాళ్ళు మేము ఇంట్లో పెట్టి కూర్చుంటే మీకేం వస్తుంది, అందరికి ఆరోగ్యాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా, బయటికి తీసుకురండి నేను మార్కెటింగ్ చేస్తాను అన్నాడండి 20 years క్రితం. అలా బయటకు వచ్చి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిందండి ఆ ప్రోడక్ట్. వాళ్ళ రిలేషను విజయ స్టోర్స్ అని, ఆయన ఆయుర్వేద మందులు అమ్ముతాడు. అలా అక్కడెవరో చూసి స్పెన్సర్లో పెట్టి స్పెన్సర్ నుంచి ఇట్లా ఒకళ్ళ ఆరోగ్యం కోసం కాకుండా నలుగురికి ఆరోగ్యం పంచుదాం, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అని అన్నాం. బట్ మా ప్రోడక్ట్ చెప్పాలంటే గర్వంగా చెప్పగలమండి, ఏమీ అడల్ట్రేషన్ అనేది లేదండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. మంచి ప్రొడక్ట్స్ అందిస్తే తిరుగుండదని పద్మావతి నిరూపించారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆమె పనిచేస్తుండడం అందరికీ ఆదర్శమని చెప్పాలి. చూశారు కదా పద్మావతి గారి స్టోరీ. నిజంగా ఆవిడ కష్టంతో ఎంత దాకా వచ్చారంటే ఆవిడ కృషి ఫలమే. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తన ప్రోడక్ట్ని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మామూలు ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, మల్లవల్లి నుంచి. తెలంగాణలో ఏ పల్లె చూసినా ఎన్నికల హడావిడిలో మునిగిపోయింది. నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ ప్రచారాన్ని హోరెత్తేస్తున్నారు. తమకి అందుబాటులో ఉన్న హామీలన్నీ ఇస్తూ గ్రామస్తులను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. రోడ్లు, తాగునీరు, స్ట్రీట్ లైట్లు అన్నీ అందిస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే ఓ గ్రామస్తుల డిమాండ్ విని మాత్రం అభ్యర్థులు షాక్ అవుతున్నారు. ఇదెక్కడ డిమాండ్ బాబోయ్ అంటూ అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తులు అడిగిందేంటి? వాట్స్ ది స్టోరీ? ఎవరొత్తరో సర్పంచ్కి నిలబడ్డాలో, ఎంపీసీ నిలబడ్డాలో కోతులు పోయినాక బయటికి ఇతలకే వచ్చిన అమ్మునేషన్ వేయాలి, లేకపోతే ఒక్క ఆడ కూడా బయటికి పోనీయదు. స్థానిక సంస్థల ఎన్నికల ఢంకా మోగింది. ఆశావహులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో పల్లెల్లో ప్రచారానికి వెళ్తే రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చేయలేదని ప్రజలు ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా సరే పార్టీ ఏదైనా పర్వాలేదు, కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపిస్తామంటూ తెగేసి చెబుతున్నారు ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోతుల బెడద కారణంతో ప్రధాన ఎజెండాగా కోతుల బెడద మారిందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు కొన్నేళ్లుగా ప్రజల మధ్య జీవించడం అలవాటు చేసుకున్నాయి. ఇప్పుడైతే పల్లె, పట్నం అనే తేడా లేకుండా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ మూలన చూసినా కోతుల బెడద ఎక్కువైంది. రహదారుల వెంట మాత్రమే కాదు, వీధుల్లోనూ తిరుగుతూ ఇళ్లపై దాడులు చేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మనుషులపై కోతులు దాడులు చేస్తున్న సంఘటనలు ఇటీవల క్రమంగా పెరిగిపోతున్నాయి. గుంపులుగా తిరుగుతూ ఎదురు వచ్చిన వారిని దాడి చేసి గాయపరుస్తున్నాయి. రహదారులపై, ఇళ్లపై, ప్రహరీ గోడలపై స్వైర విహారం చేస్తున్నాయి. వ్యవసాయ భూముల్లోకి వెళ్లి పంట పొలాల్లో ఇష్టారీతిన పంట చేలను నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తున్నాయి. రోజురోజుకు కోతుల బాధలు వర్ణనాతీతమైపోయాయని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ కోతులు ఇళ్ళందలా బాగా కోతులు ఉన్నాయి. వాటితో చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని ఇంట్ల నుంచి ఎత్తుకపోవడము, షాపులలో మాది షాప్ ఉంది, కిరాణా షాప్ ఉన్నది. ఆ షాపుల నుంచి అన్ని ఎత్తుకపోవడం, డబ్బాలు అవి ఇవి అన్ని ఎత్తుకపోవడము, తెల్లందాక ఇండ్ల మీద చెట్ల మీద ఉండడము. అసలు బయటికి మనుషులనే ఎవరిని కూడా వెళ్ళనిస్తలేవు. పిల్లల్ని గరవడం, పెద్దోళ్ళని గరవడము, బయటికి రానియకుండా ఇబ్బంది అవుతుంది. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా ఎలక్షన్స్కు వేసే సర్పంచులు ఎవరన్నా ఉంటే ఫస్ట్ వీటిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాతనే ఎవరన్నా వేయాలని మేము అనుకుంటున్నాం. మా ఇల్లంద గ్రామంలో కోతుల బెడద బాగుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పొద్దున సాయంత్రం మొత్తం పిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడతాను. ఇళ్ళల్లో లేడీస్ బాత్రూములు పోవాలన్నా కూడా మస్తు ఇబ్బంది పడతాను. పిల్లలను మీదకి ఎగబడతాయి, కోతులు కరుతాయి, పిల్లలు పెద్దవాళ్ళ మీద అందరు ఎగబడి కరుతాయి. ఈ రాబోయే ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలల్లో ఈ కోతులకు ఎవరైతే అరికడతామని ముందుకు వస్తారో వాళ్ళకే ఓటేస్తాం, వాళ్ళనే గెలిపిస్తాం. మెయిన్ ఇల్లంద ఊరి గ్రామానికి మెయిన్ ప్రాబ్లం కోతుల బెడద బాగుంది. ఈ బెడద తీవ్రత బాగుంది. దీన్ని ఖచ్చితంగా ఎవరైనా నిర్మూలన చేయాలి. చేసిన వాళ్ళకే మేము ముందడేసి మా ఊరి గ్రామంలో ఉన్న ప్రజలు, గ్రామస్తులంతా వాళ్ళకే మేము ఓటేస్తాం. స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మా ఇల్లంద గ్రామం నుండి కోతుల బెడద బాగా ఉన్నది. ఈ కోతుల బెడదను ఎవరైతే ముందుండి ఆ కోతుల బెడద లేకుండా చేస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా గ్రామం నుండి చిన్నపిల్లల మీద పడి కొరకడం జరుగుతుంది. ఇళ్ళల్లో దూరి ఉన్న తినే వస్తువులను ఇట్లా పాడు చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న కూరగాయల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ మామూలుగా ఇంట్లో తినకుండా వాటి మీద పడి దాడి చేస్తున్నాయి. మామూలుగా దారి నుండి పోయే వాళ్ళ మీద కూడా 2-3 చిన్నపిల్లలు పోయినా కూడా వాళ్ళ మీద కూడా కోతులు అధికంగా మీద పడి దాడి చేసి కొంతమంది గాయాలైనవి కూడా ఉన్నాయి. ఈ బెడద నుండి ఎవరైతే ముందుకొచ్చి ఈ బెడదను లేకుండా మా గ్రామంలో చేస్తారో వాళ్ళకు మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి సర్పంచ్ ఎన్నికలలో మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని అనుకుంటున్నాము. ఆ రకంగా మేము ముందుకు పోదామని ఆలోచిస్తున్నామని చెప్తున్నాం. కోతుల బెడద తీర్చాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న ఆశావహులకు కొత్త సమస్య వచ్చి పడింది. కోతుల బెడద తీర్చాలని ఎవరిని కోరినా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇక కోతుల బెడద తీరిస్తేనే ఓట్లేస్తామంటున్నారు పలు గ్రామాల్లోని జనం. లేకపోతే ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ఊర్లో రోడ్లు, డ్రైనేజీ వీటన్నిటినీ పక్కన పెట్టి కోతులను వెళ్ళగొడతామని మాటిచ్చిన వారికి ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు పల్లెల్లోని ప్రజలు. దీంతో కోతుల బెడద తగ్గించే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేస్తామని ప్రజల నుంచి డిమాండ్ వస్తుండటంతో ఆశావహులు కూడా కోతుల బెడద తగ్గించేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. ఊరికి ఇచ్చే హామీల్లో కోతుల బెడద ప్రధాన ఎజెండాగా మారడం విశేషం. మా ఊర్లో కోతుల బెడద బాగున్నదండి, విపరీతంగా ఉన్నది. ఇళ్ళల్లోకి వచ్చి ఏ వస్తువు ఉన్నా ఇళ్ళల్లో జొరబడి తీసుకొని పోతున్నాయి. అందుకని కొంచెం మీరు దయచేసి కోతులను ఎవరినైతే పట్టిస్తారో వాళ్లకు నా తరపునే కాదు, ఊర్లో ఎవరైనా కూడా ఊర్లో కోతుల బెడద లేకుండా అయితే మాత్రం వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఎన్నుకుంటారు. అలాంటి చర్య ముందు తీసుకుంటే ఎలక్షన్ దగ్గరికి రాకముందుకి ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు స్వచ్ఛంగా ఓటేస్తారు. అలాగే నిలబడ్డ వాళ్ళు ఇక్కడే కాకుండా ముందు తర్వాత గెలిచినాక కూడా ఊర్లో సమస్యలు కొంచెం వీధి లైట్లు, బజార్ లైట్లు, ఈ మెయిన్ బజార్ కుండి కూడా అంత బురద మొత్తం ఘోరంగా ఉన్నది. బయటికి రావటానికి కూడా మస్తు విపరీతంగా బురద ఉన్నది. కాబట్టి ఆ రోడ్లైనా మన వీధి లైట్లైనా అన్నీ మంచిగా చూడాలి. మెయిన్ కోతుల బెడద తీసేయాలి. మేము స్కూల్ ముందు మా ఇల్లు, ఇటు సంఘం ముందు మా ఇల్లు, ఇటు స్కూల్లో కోతులే, ఇటు వెనుక కంప ఉంటుంది, అన్ని కోతులే. బయటికి రావడానికి మాత్రం భయంకరంగా ఉంటుంది. ఓ చెట్టే, ఓ సేమే, ఓ అవి దక్కాలన్నా కూరగాయలు తెచ్చినా, పాల ప్యాకెట్లు తెచ్చినా, పిల్లలను బయటికి తీసుకురావాలన్నా, బయటికి పోదామన్నా కూడా భయంకరంగా ఉంటుంది. దానివల్ల ఈ కోతుల బెడద పోతేనే ఈ ఊళ్ళో సమస్యలు పోతాయి. అంతవరదాకా ముసలోళ్ళు, ముడిగోళ్ళు, చిన్న పెద్ద మాత్రం
వాళ్ళందరూ మాత్రం భయంకరంగా తిరుగుతారు. వాళ్ళు మాత్రం ఎవరు ఏ సంబంధం లేదు. అందరు ఎవరు పెద్ద పెద్దోళ్ళు కార్యక్రమాలు చేస్తాను. ఇప్పుడు ఈ దుర్గామాత నిలబెట్టిండు, ఇప్పుడు రావణాసురు నిలబెట్టిండు, డామ్ 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 అని కలుతాండ్రు. ఆ డామ్ డామ్ ఏందో ఈ ఊళ్ళే కలవకపోయిండు, అంతేనా కదా? మొన్న నిన్న కాల్చిలు డామ్ డామ్ అని ఓ 4 కోతులు పోయినాయి. ఇప్పుడు అట్నే కాలువని రోజు కాల్చి ఊళ్ళకి వెళ్ళగొట్టుండి, లేకుంటే మందిని తీసుకురాలి తీసుకుపోమ్మను. ఎవరొస్తారో సర్పంచ్కి నిలబడ్డాలో ఎంపీసీ నిలబడ్డాలో కోతులు పోయినాక బయటికి ఇతలకే వచ్చినాయి అమ్మునిషన్ వేయాలి, లేకపోతే ఒక్క ఆడ కూడా బయటికి పోనీయదు. బెంగళూరులోని కబ్బన్ పార్క్లో ఇటీవల అద్భుతమైన పూల ప్రదర్శన జరిగింది. దాదాపు 11 రోజుల పాటు జరిగిన ఈ పూల ప్రదర్శన చూసి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. ఇందులో పువ్వులతో చేసిన ఏనుగులు, పులులు, పక్షులు వంటి కళాఖండాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలతో కబ్బన్ పార్క్ సందడి సందడిగా మారిపోయింది. ఆ కళాకృతులు, అద్భుతాలు మీరు చూసేయండి. బెంగళూరులో ఇటీవలి ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో అద్భుతంగా ఉంది. విజిటర్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే సంవత్సరంలో 2 సార్లు లాల్బాగ్లో ఏర్పాటు చేసే ఫ్లవర్ షోకి భిన్నంగా ఈసారి కబ్బన్ పార్క్లో ఏర్పాటు చేశారు. బాలల దినోత్సవం, కర్ణాటక రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కబ్బన్ పార్క్లో పండ్లు, పూలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విధాన సౌధకు ఆనుకుని ఉండే ఈ కబ్బన్ పార్క్ బెంగళూరుకు ఊపిరితిత్తులుగా భావిస్తారు. అందుకే కబ్బన్ పార్క్ను లంగ్స్ ఆఫ్ బెంగళూరుగా పిలుస్తుంటారు. కబ్బన్ పార్క్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఇక్కడ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా బెంగళూరులో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సందర్భాల్లో లాల్బాగ్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. అయితే తొలిసారిగా కూడా కర్ణాటక అవతరణ దినోత్సవం, అట్లాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా కబ్బన్ పార్క్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. దీనికి కూడా విశేష స్పందన అయితే లభిస్తుంది. లోపల ఎలాంటి వెరైటీస్ ఆఫ్ పూలతో ఆకృతులను ఏర్పాటు చేశారు, అట్లాగే పండ్లు, ఫలాలు, అరుదైన వృక్ష జాతులు ఎలాంటివి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మదిదోచే ప్రకృతి రమణీయతల మధ్య మరింత ఆకర్షణంగా ఉండేలా ఫల, పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, కూరగాయలతో పాటు మసాలా దినుసులు, ధాన్యాలతో చేసిన ఆకృతులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 15 అడుగుల మేర పూలతో ఏర్పాటు చేసిన హంపీ రథం మొదలు నుంచి ఏనుగులు, జింకలు, కోళ్లు, డాల్ఫిన్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా కన్నడ సంప్రదాయాలు, చరిత్ర గురించి తెలియజేసేలా అనేక ఆకృతులను ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఫ్లవర్ షోకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ధర పెద్దలకు 30, పిల్లలకు 10 రూపాయలు వసూలు చేస్తుండగా యూనిఫామ్లో వచ్చే విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే ఈ ఫ్లవర్ షోకు చాలా వెరైటీ మొక్కలను తీసుకొచ్చామని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. తమ దగ్గర కొన్ని విక్రయించేందుకు మరికొన్నింటిని డిస్ప్లేకు మాత్రమే ఉంచామని అంటున్నారు. బెంగళూరులోని కబ్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోకి విశేష స్పందన లభిస్తుంది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో లాల్బాగ్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తుంటారు. అయితే పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ఈసారి తొలిసారిగా కూడా బాలల దినోత్సవం, అట్లాగే కన్నడ రాజ్యోత్సవాన్ని పురస్కరించుకున్నా కూడా కబ్బన్ పార్క్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, బెంగళూరు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఫ్లవర్ షోను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ ఫ్లవర్ షోతో పాటు కూడా అరుదైన చెట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ చెట్లన్నీ కూడా ఎలాంటి అరుదైన రకాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ కబ్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోలో ఈ చెట్లు ఎలాంటి అరుదైన చెట్లు ఉన్నాయి, వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి వచ్చేసిందే ఫైకస్ వెరైటీస్ అన్నీ. దానికి మా హాబీ మా దగ్గర మేము నేర్చుకున్నాము. మా అసోసియేషన్ నుండి వృక్ష బాన్సాయ్ గ్రూప్ అని ఉంది, దాని నుండి కండక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని సెలెక్టెడ్ ప్లాన్స్ మాత్రం సేల్స్కి ఉంది, కొన్ని మాత్రం డిస్ప్లేకి ఉంది. మొత్తం మీ దగ్గర ఎలాంటి ఇట్లాంటివి చాలా రేర్గా తెలుస్తున్నాయి కదా, ఈ రేర్గా ఉన్న ఇవి ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు, ఎలాంటి రకాలు? మేము వైల్డ్ నుంచి కలెక్ట్ చేసిందే, కొన్ని నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చిందే మేము కలుగుతాం. మొత్తం మీ దగ్గర ఎన్నో వెరైటీస్ ఉన్నాయి? చాలా వెరైటీస్ ఉంది. చెప్పడానికి కొన్ని టెర్రస్ మీద హాబీ మాది నేర్చుకున్నాము. వేరే డిఫరెంట్ వెరైటీస్ అన్ని ప్లాంట్స్ ఉంటుంది.
ఈవెన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా చేయవచ్చును. అయితే మేము కొంతమంది మాత్రం చేసుకున్నాము. బోగన్ విల్లా అవన్నీ చేయవచ్చును. అక్కడ ఉంది, డిస్ప్లేకి ఉంది అక్కడ. అంటే మీరు ఇది అసోసియేషన్ కింద ఏర్పడి ఇవి చేస్తున్నారు? అవును, అవును. ఇక్కడ రకరకాల పూల మొక్కలతో పాటు దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు విజిటర్స్. నిర్వాహకుల ప్రెజెంటేషన్ చాలా కనువిందు చేస్తోందని చెబుతున్నారు. వీలున్నవారు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఫ్లవర్ షో అని అంటున్నారు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, మరి స్పైసెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వేరే విధంగా లైక్ అంత బాగుంది. కైండ్ ఆఫ్ ట్రీస్ కటింగ్, లైక్ పిక్చర్స్ కి కూడా చాలా బాగుంది. నేచర్స్ కూడా చాలా లైక్ మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో కొన్నే ఫ్లవర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం వేరే విధంగా లైక్ రకరకాల ఫ్లవర్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ వెదర్ కి కబ్బన్ పార్క్ ఇస్ బ్యూటిఫుల్ స్పాట్ ఇప్పుడు కరెంట్లీ. దిస్ పర్టికులర్ షో ప్రతిసారి జనవరికి లాల్బాగ్లో కండక్ట్ చేస్తారు. కబ్బన్ పార్క్లో కండక్ట్ చేసింది చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్లవర్ వర్క్ కానీ, ఎంఫసైజింగ్, మళ్ళీ ఎంకరేజింగ్ కర్ణాటక హిస్టరీ కానీ, తో అద్భుతంగా ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు అంటే కొంచెం టైంలో లాల్బాగ్లో అయితే గ్లాసెస్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, అంతా ఉంది. ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఇంత బాగా ప్రొవైడ్ చేసి చెప్పాలంటే టు బి ఆనెస్ట్ కళ్ళకి అద్భుతంగా ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కీప్ ఇట్ దిస్ సింపుల్ అనే మాది. ఐ లైక్ ఇట్. రీసెంట్గా బెంగళూరుకి వచ్చాను జాబ్ కోసం. మా ఫ్రెండ్స్తో కలిపి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా పెట్టారు, చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఫ్లవర్స్తో ఈ టైప్ ఆఫ్ డెకరేషన్స్ ఆర్ ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కబ్బన్ పార్క్ ఫస్ట్ టైం వచ్చాము ఫ్లవర్ షోకి. చాలా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఎవ్రీ టైం లాల్బాగ్ ఫ్లవర్ షోనే చూసాము. ఇది ఫస్ట్ టైం కబ్బన్ పార్క్లో రావటము ఇది ఫ్యామిలీతో. డెకరేషన్ ఫ్లవర్స్ సూపర్. The flower show was very nice. I've seen lots of varieties of flowers, and there was an elephant made out of lots of different vegetables, and others were all flowers and many other things. It was a very nice experience. I like the elephant made out of different vegetables. సిటీ మధ్యలో 300 ఎకరాల విస్తీర్ణంలో కబ్బన్ పార్క్ విస్తరించి ఉంది. వేలాది భారీ వృక్షాలతో నగరానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంటుంది. అలాంటి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటున్నారు.